ఫార్ములా ఈ రేస్లో ఏసీబీ విచారణ ముమ్మరం చేసింది. నిన్నటితో ఏసీబీ విచారణ ముగియడంతో ఇన్వెస్టిగేషన్లో రికార్డ్ చేసిన స్టేట్మెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. ముగ్గురు నిందితుల స్టేట్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ కార్ రేసింగ్ కోసం ఒప్పందం చేసుకున్న కంపెనీల వివరాలను సేకరిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే నగదు బదిలీ చేశామని అధికారులు చెబుతున్నారు. అటు ఈడీ ఈ నెల 16న కేటీఆర్ను విచారించనుంది. ఇంటర్లింక్ ఎంక్వైరీని ఫాలో అవుతున్న ఈడీ ఫెస్టివల్ తర్వాత మరోమారు దర్యాప్తు సంస్థలు అధికారులను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, నిన్నటితో ముగ్గురు విచారణ పూర్తయింది. అటు కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ విచారణ. సో ఈ నేపథ్యంలో మరోసారి కేటీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తుంది దర్యాప్తు సంస్థలు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏసీపీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఒకవైపు A1 గా ఉన్న కేటీఆర్, A2 గా ఉన్న అరవింద్ కుమార్, A3 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఆధారంగానే దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే వీరి స్టేట్మెంట్స్ కూడా దీనికి సంబంధించి కేసులో అంటే ఫార్ములా ఈ కేసులో ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు, అయితే మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేశారు అనే దానిపైన ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మరోవైపు 16వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 16వ తేదీన సంక్రాంతి పండుగ అయిపోయిన దాని తర్వాత 16వ తేదీన కేటీఆర్ కూడా హాజరవుతారు. దాని తర్వాత దానికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పూర్తిగా తన ప్రమేయం లేదు, కావాలనే కేసు పెట్టారు. అయినా కూడా తాను విచారణకు హాజరైతాను, న్యాయపరంగానే ఒక కేసుకు సంబంధించి పోరాడతానని చెప్పి కూడా ఇప్పటికే పలుసార్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి కూడా గమనించాము. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా ఏసీపీ అధికారులు ఇంకా దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎవరిని విచారించే అవకాశం ఉంటుందని మాత్రం వేచి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.